నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే, ఖమ్మం నగరానికి చెందినటువంటి యువతులు ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి యువతులు, అట్లాగే వివిధ కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ అయినటువంటి స్కూటీ గ్యారంటీ పథకాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి దిగారు. తమ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి స్కూటీ అందజేస్తామని కాంగ్రెస్ ఆ రోజు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని యువతులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణం స్కూటీ గ్యారంటీకి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించాలని, తెలంగాణలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి యువతికి కూడా స్కూటీ అని అందించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా తమ దృష్టికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పి కూడా ఖమ్మం నగరానికి చెందినటువంటి యువతులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రకటించారు. వీరంతా ఛత్తీస్గఢ్ బస్తర్ ఏరియాకి చెందినటువంటి మావోయిస్టులుగా పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేస్తూ వివిధ హోదాలలో విధులు నిర్వహించినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అనేక కారణాలతోనే వీరంతా లొంగిపోయినట్టుగా చెప్తున్నారు. లొంగిపోయిన నక్సలైట్లందరూ కూడా గతంలో చాలా విధ్వంసకర సంఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు తెలియజేశారు. ఒకేసారి 19 మంది సభ్యులు లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగా పోలీసులు అభివర్ణిస్తున్నారు. పోలీసులు ఒక పక్క నిర్బంధాలు కొనసాగిస్తూ ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బగా జిల్లా పోలీసు యంత్రాంగం అభివర్ణిస్తుంది. ఇక పెనుబల్లి మండలం పాత కారాయగూడెం గ్రామ శివారులో జరిగినటువంటి ఆటో ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా మురళి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూలీలతో వెళ్తున్న ఆటోని వేగంగా వచ్చినటువంటి ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కందిమళ్ళ బంజర గ్రామం నుంచి చండ్రగొండ మండలంలో మొక్కజొన్న కూలీ పనుల కోసం వెళ్తుండగా ఆటోని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగురామన్న అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆలయాల సందర్శన చేపట్టారు. గత బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మించిన ఆలయాలను ప్రత్యేకంగా సందర్శించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అటు యాదాద్రి వెమలవాడను అందుకొని ప్రతి గ్రామంలోనూ ఆలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఈ ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. అయితే రాముని పేరు చెప్పుకొని కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన రాష్ట్రంలోని ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆలయాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయాలని ఇప్పటికైనా అటు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో మల్లన్న ఆలయంలో ముజ్గి మల్లన్న జాతర గత 5 రోజులుగా ఘనంగా కొనసాగుతుంది. ఈ జాతరలో ఇటు నిర్మల్ జిల్లా ప్రాంతవాసులే కాకుండా పరిసర గ్రామాల నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయంలో మల్లన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మల్లన్నకు ప్రీతి పాత్రమైన సల్లకుండలతో బోనాలు సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి కూడా బోనాలను తీసుకుని మల్లన్న జాతరలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బాజా భజంత్రుల మధ్య బోనాల జాతరగా ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు మల్లన్న జాతర సందర్భంగా ఈరోజు రథయాత్ర జరగనుంది. ఈ రథయాత్ర కూడా వేల సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున
అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో 2 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానిక సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆపివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 1,50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన కార్యక్రమం దిగారు. సంవత్సరాల కాలంగా తమకు గృహప్రవేశం చేసుకోకుండా అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడంతో ఈరోజు వారి ఓపిక సహనం అనేది నశించి ఈరోజు వారే స్వయంగా అక్కడికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పొలగొట్టి గృహప్రవేశం చేసుకుని వంట వార్పు చేసి నిరసన కార్యక్రమం దిగారు. కేసీఆర్ గారు ఎంతో అందంగా 550 ఇళ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించారు. లాటరీ పద్ధతిలో తమకు మంజూరు పత్రాలు కూడా అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో గృహప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా వేధిస్తుందంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే అన్ని మౌలిక వసతులు కల్పించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు అందించి గృహప్రవేశానికి అనుమతి ఇవ్వాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని నిరసన కార్యక్రమం చేయడంతో అధికారులు అక్కడ తరలి వచ్చారు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడానికి లేదు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే లబ్ధిదారులందరూ కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పచెప్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా మరిగూడ మండలం శివన్నగూడ రిజర్వేర్ వద్ద భూ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం దిగారు. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తమ నర్సిరెడ్డి గ్రామాన్ని ఖాళీ చేయించేలాగా అధికారులు కుట్ర చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక్కసారిగా భూ నిర్వాసితులు అక్కడ చేరుకొని ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. గత కొంతకాలంగా వేధిస్తూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ఎలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఉన్న ఫలంగా ఊరిని ఖాళీ చేయమంటే ఎటుపోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమవుతా ఉంది. ఈ నెల 20న పోలింగ్ నిర్వహించేలాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ 3 జిల్లాలకు సంబంధించిన అధికారులతో ఎన్నికల సిబ్బందితో సమావేశం కూడా నిర్వహించారు. దీంతోపాటు వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు, రివ్యూ మీటింగ్స్ కూడా ఇప్పటికే చేపడుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వేర్ హౌసింగ్ గోడౌన్లో కౌంటింగ్ నిర్వహించేలాగా ఏర్పాట్లను కూడా ఆమె ఈరోజు పరిశీలించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ బార్డర్ వద్ద ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. నల్లబండగూడెం వద్ద బర్డ్ ఫ్లూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున కోళ్లు తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. కోళ్లను, కోడిగుడ్లను తెలంగాణలోకి రాకుండా వెటర్నరీ అధికారులు, పోలీసు అధికారులు అక్కడ ప్రత్యేక చర్య తీసుకొని ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి కోళ్ల వాహనాలు వస్తే వాటిని వెనుకకు పంపిస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 పరిధిలో సింగరేణి సంస్థ CNMD బలరాం నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు బొగ్గు గనుల పైన కూడా ఆయన ఆకస్మిక తనిఖీలు చేసి కార్మికులకు అందుతున్నటువంటి సదుపాయాలు అలాగే రక్షణ చర్యలను నేరుగా పరిశీలించారు. అనంతరం రామగుండం లెవెనింగ్ క్లైన్ బొగ్గు గని వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్మికులు అధికారులతో ఏర్పాటు చేసినటువంటి ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మికులకు అందుతున్నటువంటి రక్షణ చర్యలు, వారి యొక్క సమస్యలను నేరుగా కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో CMD బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ ముందుకు పోతుంది. రానున్న వేసవి కాలం దృష్ట్యా బొగ్గు సప్లై మరింత డిమాండ్ ఉంది నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు బాధ్యతగా కృషి చేయాలంటూ కూడా ఆయన సూచించారు. అధికారులు, కార్మికులు సమిష్టి కృషితోనే సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తూ దూసుకుపోతుంది అంటూ కూడా కాబట్టి ప్రతి ఒక్కరి కృషి తప్పనిసరి అవసరం ఉంటుందంటూ కూడా ఆయన వివరించారు. అంతేకాకుండా నాణ్యమైన బొగ్గును సప్లై చేస్తున్నటువంటి ఏకైక సంస్థ కూడా సింగరేణి సంస్థ. కాబట్టి వేసవి పవర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరం బొగ్గు సప్లై చేస్తున్నామన్నట్టు కూడా ఆయన వివరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పలు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను జిల్లా సివిల్ జడ్జి స్వప్న రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను నేరుగా సందర్శించి విద్యార్థులతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ కూడా వారికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలు, మధ్యాహ్నం భోజనం ఒక పరిస్థితిని ఆమె స్వయంగా వీక్షించారు. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం ఉండాల్సినటువంటి సాంబార్తో కూడినటువంటి వెజిటేబుల్
అవైలబుల్ సలాడ్ లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికురాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మా పలు అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఆమె తిరుగుతూ కూడా బాలింతలకి ఇచ్చేటువంటి పౌష్టికాహారాలను కూడా ఆమె నేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపైన కూడా ఉన్నతాధికారులను చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె ఆదేశించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే అర్చకులపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో అర్చకులంతా కూడా అర్చకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అర్చకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అర్చకులపైన జరుగుతున్న దాడులను నివారించాలంటూ కూడా వారంతా కూడా స్లోగన్స్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్చకులపైన దాడి జరుగుతున్నాయంటే సనాతన ధర్మం పైన జరుగుతున్నట్టుగానే భావించాలంటూ కూడా వాళ్ళు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అర్చకులపైన దాడి చేసినటువంటి వారిని తీవ్రంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే వరంగల్ నగరంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కులగణన పూర్తి తప్పుల తడకగా ఉందని, రీసర్వే పేరిట మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పడుతుందని ఈ సందర్భంగా నరేందర్ విమర్శించారు. దాంతోపాటు బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ మంత్రిగా ఉన్న కొండా సురేఖ బీసీల పక్షాన పోరాటం చేయాలని ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ పాల్గొని బీఆర్ఎస్ క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించారు. ప్రధానంగా ఏడాది కాలంలోనే గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుందని, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మధుసూదనాచారి అదేవిధంగా దాసే వినయ్ భాస్కర్ విమర్శించారు. హన్మకొండ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే హన్మకొండలోని ఆర్డీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు సంబంధించిన విద్యార్థినులు మరో సరికొత్త ఉద్యమానికి తెరదీశారు. వేర్ ఈజ్ మై స్కూటీ అంటూ ఎంపీ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మొదటగా పెంబర్తిలోని హస్తకళ కేంద్రాన్ని ఆమె పరిశీలించి అక్కడి స్థానిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పెంబర్తి గ్రామంలోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి, అదేవిధంగా జనగామ పట్టణంలోని అంబేద్కర్తో పాటు దొడ్డి కొమరయ్య విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, బీసీల అంశానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని, బీసీల జనాన్ని కూడా తగ్గించి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆమె విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పింక్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉన్నామని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే లెక్కలు తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన అంటే స్వర్ణయుగమైనటువంటి పాలన అని, బీఆర్ఎస్ హయాంలో ఒక విజనరీతో కూడినటువంటి పాలన కొనసాగిందని, కాంగ్రెస్ పాలన ఒక పబ్లిక్ స్టంట్లా మారిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండల కేంద్రంలో శ్రీశైలం టు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపైన మిల్క్ సెంటర్ ఎదురుగా ఈరోజు పాడి రైతులు ప్రధాన రహదారిపైన పాలు రోడ్డు పైన పారబోసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పాడి రైతు రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా అక్కడికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం 5 విడతలుగా బిల్లులు చెల్లించకపోవడంతో కర్తాల్ మిల్క్ సెంటర్కి సంబంధించినటువంటి 4,000 మంది పాడి రైతులకు 16 కోట్లకు పైచీలకు డబ్బులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పాడి రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలిచింది. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్,
మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్తో పాటు పలువురు నేతలు, పలువురు రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి పాడి రైతులకు పాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పాడి రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఉర్దూ మీడియం పాఠశాల గేటు వద్ద ఒక దారుణం చోటు చేసుకుంది. ఉయ్యలవాడ గ్రామానికి చెందినటువంటి యాచకురాలు శాంతమ్మ దారుణంగా హత్యకు గురైంది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు యాచకురాలు శాంతమ్మగా గుర్తించి ఆమె అత్యాచారానికి గురై గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఆమె కొన్ని రోజులుగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో యాచిస్తూ బతికేదని చెప్పేసి, ఆసుపత్రిలో పెట్టిన అన్నం తిని జీవిస్తూ ఉండేదని చెప్పేసి, ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి దుండగులను గుర్తించి వెంటనే వారిని శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సగరుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సగరులను బీసీ డి నుంచి ఏలోకి మార్చాలని, సగరులకు ఉపాధి, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు వాళ్ళకు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఆయన కోరడంతో పాటు ఎల్లుండి 16వ తేదీన నాగర్ కర్నూలు జరిగేటువంటి సగరులకు సంబంధించినటువంటి బహిరంగ సభకు సగరులు పెద్ద ఎత్తున హాజరై సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఆయన సగరులను కోరినటువంటి పరిస్థితి. ప్రభుత్వం 42% బీసీలను గుర్తించింది అని చెప్పేసి, దాంట్లో సగరుల శాతం ఎంత అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ముత్యాల హరికృష్ణ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ నెల 16న నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగేటువంటి సగరుల బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి నరసింహారెడ్డి అనే వ్యక్తిని ఏసీబీ పట్టుకున్నది. దుంపలపల్లికి సంబంధించిన ఒక మహిళ నుండి పేరు మార్పిడి కోసం ₹1,00,000 లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సిద్దిపేటలోని ఒక శానిటరీ దుకాణంలో సదరు వ్యక్తుల నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. ఒకే సందర్భంలో అతని ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలు రికార్డులను కూడా తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో చిరుతపురి కలకలం చెలరేగింది. లక్ష్మాపూర్ గ్రామ శివారులోని ఒక పశువుల కొట్టంలో ఒక లేగదూడను చిరుతపులి చంపి తిన్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలు, గ్రామస్తులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నర్సాపూర్లో ఈరోజు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డంప్ యార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. ముఖ్యంగా 2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే డంప్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీని విషయాన్ని పక్కబెట్టి బీఆర్ఎస్ పార్టీ అనుమతి ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడం అవివేకమని చెప్పి ఆమె చెప్పారు. ఖచ్చితంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో పోరాటం కొనసాగుతుందని, డంప్ యార్డు నిర్మాణం పూర్తి స్థాయిలో నిలిపివేసే వరకు కూడా పోరాటం చేస్తామని ఆమె చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండలంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించారు. అక్కడ పత్తి కొనుగోలుకు సంబంధించిన విషయాల మీద అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పత్తి కొనుగోలు విషయంలో రైతులకు సరైన సహకారం అందడం లేదని, సరైనటువంటి మద్దతు ధర కూడా లభించడం లేదని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పుల్కల్ మండలంలో దొంగల కలకలం నెలకొన్నది. పలు గ్రామాల్లో గత వారం 10 రోజులుగా దొంగతనాలు చేస్తున్నటువంటి ముఠాను పెద్దాపూర్ సమీపంలో స్థానిక ప్రజలు పట్టుకుని వారిని చితకాబాది పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. చాలా రోజులుగా ఈ ప్రాంతంలో దొంగల ముఠా సంచరిస్తూ పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులు కాపు కాచి దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.